బిగ్ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని ఖరారు చేసిన అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వారసులు ఎవరనే దానిపై సస్పెన్స్ వేడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి స్థానంలో ఎవరొస్తారనే దానిపైన సస్పెన్స్ వేడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ వేయాలని పార్టీ హైకమాండ్ ఆయన్ని ఆదేశించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్ పేరుని ప్రకటించడం లాంఛనమేనన్న ప్రచారం జరిగింది. అయితే రామచంద్రరావు వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 1 కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చినట్లయితే మంగళవారం మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సో ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు కూడా ఒక సస్పెన్స్ ఉండింది. అంటే ఇటు బీజేపీ అధ్యక్ష పదవి కోసము దాదాపుగా డిమాండ్ చాలా ఎక్కువగానే ఉండింది. ఇంతకాలం నుంచి కూడా పలువురు పేర్లు తెరపైకి వచ్చిన పరిస్థితి చూసినాము. పేర్లే కాదు, వాళ్ళ మనసులో ఉన్న మాటను కూడా బయట పెట్టుకున్నారు. ముఖ్యంగా అందులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ పేరే బాగా బలంగా వచ్చింది. ఇటు ఉద్యమకారుడు, అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఈ యొక్క వార్తలకు చాలా బలం చేకూర్చిందని చెప్పాలి. అంటే ఇంకా రేపో మాపో ఈటల రాజేందర్ పేరునే ప్రకటిస్తారనుకున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పేరు కూడా ఎక్కువగానే వినిపించింది. తను కూడా బీసీ సామాజిక వర్గం కావడంతో బండి సంజయ్ అయితే కాస్త దూకుడుగా వెళ్తాడు. గతంలో ఆయన వెళ్ళిన వ్యవహారము తీరు కూడా అలాగే ఉంటే మాత్రం ఇంకొంత బీజేపీ దూసుకు వెళ్తుందన్న ఈక్వేషన్స్ కూడా జరిగాయి. అలాగే కూడా ధర్మపురి అరవింద్ పేరు వినిపించింది. ఈయన కూడా బీసీ సామాజిక వర్గం. అలాగే అవకాశం వస్తే నేను కూడా అధ్యక్షురాలను అవుతాననేసి డీకే అర్ణ మాటలు కూడా వినడం, అలాగే డీకే అర్ణ పేరు కూడా తెరపైకి రావడం జరిగింది. అంతేకాకుండా ఎంపీ రఘునందన్ రావు కూడా తన మనసులో కోరికను గతంలో బయట పెట్టడం జరిగింది. ఇలా ఆల్మోస్ట్ 10 మంది దాకా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అవ్వాలన్న కోరికని ఏదో ఒక సమయంలో బయట పెట్టిన వైనం చూసినాం. అయితే ఇక్కడ మాత్రము రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు వైపే అధిష్టానం మొగ్గు చూపిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే ఆల్మోస్ట్ పేరు ఖరారైందని. అయితే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ బీసీ నినాదం వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఇక్కడ ప్రకటిస్తారు అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఉన్నారు కాబట్టి ఇది లాభిస్తుంది అని అనుకున్నారు అంటే జనరల్ ఈక్వేషన్స్లో. కానీ ఇక్కడ మాత్రము అధిష్టానం మాత్రం రామచంద్రరావు వైపే మొగ్గు చూపడం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. బిగ్ బ్రేకింగ్.